మార్కెట్ కి వెళ్లి 3 చేపలు కలిపి 10 కిలోలు తీసుకొని స్కిన్ తీయించి పచ్చడి ముక్కల్లాగా కట్ చేయించి తీసుకొని వచ్చాము. వీటిని వాటర్ లో 2 సార్లు కడిగి పసుపు వేసి ఉప్పు వేసి బాగా కలిపి ఒక అర్ధగంట తర్వాత వేడి అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంటే ఇలా ఎర్రగైన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా అన్ని ముక్కల్ని ఎర్రగా కాల్చుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ చేప ముక్కలని ఒక బౌల్లోకి వేసి ఈ మసాలాని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసి ఇందులోకి వేయాలి. రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసి బాగా కలిపి నిమ్మకాయ రసం పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులోకి పోసి బాగా కలుపుకుంటే చేపల పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ పచ్చడి కావాలంటే ఈ కింద ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి లేదా ఈ కింద నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్.